ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మనం గత కొన్ని రోజులుగా ఉపవాసం అనేటువంటి అంశం గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ఈ యొక్క ఉపవాసంలో 40 రోజులు ఉన్నటువంటి ఉపవాసం ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం ధ్యానించుకొని పోతున్నాం. మరి మన మూలవచనమైనటువంటి యోవేలు గ్రంథం 1:14 చదువుకుని ముందుకు వెళ్దాం. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రం దేవా, సర్వోన్నతుడా. ఈ సమయమందు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడమని, నువ్వు కృప చూపించమని, మరి నా ప్రభా నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరిని బలపరచమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ప్రియులరా, మనం ఇక్కడ ఈ రోజున ఉపవాసంలో అంటే దేవునితో సహవాసం, మరి యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి సమీపస్తులుగా ఉంటూ మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఆ 40 రోజులు ఉపవాసం ఉన్నటువంటి పిమ్మట సాతాను ప్రత్యక్షం అవడం మనకి ఈ విషయాలను ధ్యానం చేసుకుంటూ వచ్చినాం. సాతాను ప్రత్యక్షమై యేసుక్రీస్తు ప్రభువారిని 3 సార్లు 3 విధాలుగా శోధించినట్టు మనకి ఇక్కడ 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు మనం ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, మొట్టమొదట ఏంటంటే 4వ అధ్యాయం 2వ వచనం నుంచి చూసినట్లయితే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ప్రియులరా, ఇక్కడ మనకి శరీరాశ, నేత్రాశ, జీవపడంబం అనేటువంటివి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంటాయి. ఎందుకనంటే సాతానుగాడు ఎప్పుడు కూడా 3 విధాలైనటువంటి శోధనల ద్వారా మనల్ని శోధిస్తూ ఉంటుంటాడు. ఎందుకంటే ఫస్ట్ ఎవరికైనా శరీర విషయంలో బలహీనం అయిపోతాం, ఆహార విషయంలో బలహీనం అయిపోతుంటుంటాం. ఆ విషయంలో బలహీనుడైనప్పుడు ఎప్పుడైతే మన శరీరం మరి ఆకలితో అలమటించిపోతుందో ఆకలి కోసం ఏమైనా చేస్తారు కొంతమంది, గమనించాలి ప్రియులరా. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి 40 రోజులు మరి ఉపవాసం ఉన్నటువంటి తర్వాత ఆయన ఏం చేశారంటే ఆకలిగా ఉన్నారు. గమనించాలి. అంటే మనం దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు మొట్టమొదటి అవసరం ఎక్కడ ఏర్పడుతుందంటే శరీరంలోనే స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ శరీరం అనేటువంటిది ఏంటంటే బలహీనమైనటువంటి ఒక ఘటం అనమాట. ఎందుకంటే మనం కొంచెం సేపు ప్రార్థించాలని మోకరింతాం, కానీ మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. అంటే అది ఎక్కడ శరీర బలహీనత. కొంచెం సేపు చేతులెత్తి ప్రార్థించాలనుకుంటాం, కానీ చేతులు లాగుతూ ఉంటుంటాయి. అంటే ఏంటి? శరీరం బలహీనత. ఇలాగా ఎప్పుడైతే మన పౌలు గారు కూడా అంటుంటారు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనత. కాబట్టి ఈ ఎక్కడైతే బలహీనత ఉందో ఆ బలహీనతను మొట్టమొదట బయట పెట్టడమే సాతానుగాడి యొక్క ఉద్దేశం అనమాట. ప్రియులారా, సాతాను కూడా ఎవరంటే దేవుని దూతే, వర్షిప్ లీడర్ అనమాట దేవుని దగ్గర. మరి ఇంక అన్నీ నా చేతిలో ఉన్నాయి, ఇంక నేను దేవుడికి నాకు తేడా ఏంటి అనేటువంటి ఆలోచన వచ్చిన వెంటనే దేవుడు మరి ఆ పదం నుంచి తీసివేయడం జరిగింది. ఇక్కడ గమనించాలన్నమాట. అటువంటి సాతానుగాడు దూతలు అనమాట వీళ్ళంతా కూడా, లూసిఫర్ కానీ, మికాయేల్ కానీ, గాబ్రియేల్ కానీ, వీళ్ళంతా అంటే లేడీస్ అనేటువంటి వారు ఉండరు దూతలు ఇప్పుడు కూడా. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా మగవాళ్ళే. స్త్రీలుగా ఎక్కడ కూడా మనకి దేవదూతలు అని అంటూ ఉంటుండే, కానీ దేవదూతలు అంటే మగవారు మాత్రమే. గాబ్రియేల్ దూత వచ్చాడు, దూత చెప్పాడు అని మనకి దూతని మగవాళ్ళ రూపంలోనే మనం ఊహించుకోవాలి ఎప్పటికీ కూడా. ఒకవేళ మీరు అంటే మనం ఇంతవరకు చాలాసార్లు తెలుసో తెలియకో చూడండి, కరెంటు వచ్చింది అంటూ ఉంటుంటాం, కరెంటు వచ్చాడు అనం. ఇట్లా కొన్ని విషయాలు ఏంటంటే వాడుక భాషలో మనకు తెలియకపోవటం వల్ల కొన్ని విషయాలు అట్లా వెళ్ళిపోతూ ఉన్నాయి. మరి దయచేసి దీన్ని గమనించాలి. దూతలు అనేటువంటి వారు ఎప్పుడు కూడా ఆడవాళ్ళు మాత్రం ఉండరు, దూతలు అంటే మగవాళ్ళు మాత్రమే ఉంటారు. కాబట్టి ఈ శోధకుడు చూసారా, ఇక్కడ 3వ వచనం మీరు చదవండి. శోధకుడు అంటే ఎవరు? సాతాను వచ్చింది అంటాం మనం. సాతాను వచ్చింది కాదు, సాతానుగాడు అంటే శోధకుడు, సాతానుగాడు అనమాట. ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టెలు రాళ్ళగినట్లు ఆజ్ఞాపించమని. నీకు ఆకలిస్తుంది కదా, మరి రాళ్ళు రొట్టెలు చేసుకు తిను. ఈ శరీర కోరిక తీర్చుకోవాలంటే, నీ కడుపు నిండాలంటే ఈ పని చేయాలి
నీ శరీరం బలపడాలంటే ఈ పని చేయాలని చెప్పి ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తూ ఉంటుంటాడంటే, నేను ఆల్రెడీ మీకు ఫస్ట్లో చెప్పాను ఉపవాసం గురించి. ఒక కోతి ఉపవాసం ఉంటుంది. ఉపవాసం ఉన్నప్పుడు ఆ ఉపవాసం ఉన్న కొద్దిసేపుకి ఆలోచన వస్తుంది అంటే, నేను ఉపవాసం ఉంటే బలహీనమైపోతాను, శరీరం బలహీనమైపోతుంది, మళ్ళీ ఆహారాన్ని తెచ్చుకోగలదని చెప్పి కొన్ని ఫ్రూట్స్ తెచ్చుకుని చెట్టు తోటలో పెట్టుకోవడం, మళ్ళీ కొద్ది సమయానికి నేను అక్కడికి వెళ్తానా లేదని బలహీనపడిపోతానని చెప్పి దగ్గరలో పెట్టుకోవటం. ఆ తర్వాత ఏంటంటే, అమ్మో అక్కడ కూడా వెళ్తాను లేదంతా నా శరీరం బలహీనమైపోద్దని చేతిలో పెట్టుకోవటం, అమ్మో చేతిలో కూడా నోట్లో పెట్టుకోకూడదునా లేదా అని చెప్పేసి ఈ 2 బొగ్గల లోపల పెట్టుకోవటం, నోటి లోపల సైడ్స్ పెట్టుకోవటం. అమ్మో సైడ్ పెట్టుకున్నాను కదా, మళ్ళీ నవ్వులేటువంటి బలం ఉంటుందో లేదా బలహీనని అయిపోతానేమని చెప్పి కోతి ఏం చేస్తుందంటే ఒక్కో ఫ్రూట్ నవ్వులుతుంది అనమాట. అంటే ఉపవాసం కాస్త ఏమైపోయింది, శరీరానికి కావాల్సినటువంటి ఆశ నెరవేర్చడం వల్ల పోయిందనమాట. అంటే ఒక చిన్న శరీర ఆశ వల్ల, ఈ శరీరం మీద ఉన్నటువంటి ఆశ వల్ల ఏమైపోయిందంటే ఆ పథకం కాస్త పతనం అయిపోయింది. ప్రియులారా గమనించాలి. కాబట్టి ఎప్పుడైతే మన జీవితంలో ఇవి ఉంటాయి, శరీరాశ, నేత్రాశ, జీవపడాంబం అనేటువంటి ఖచ్చితంగా ఏలుబడి చేస్తూ ఉంటుంటాయి అనమాట. సాతానుగాడికి కొంతమందికి మంచిగా డబ్బు మీద ఆశ ఉంటుంది, కొంతమందికి బంగారం మీద ఆశ ఉంటుంది, కొంతమందికి బట్టల మీద ఆశ ఉంటుంది, కొంతమందికి పేరు మీద ఆశ ఉంటుంది, కొంతమందికి పదవి మీద ఆశ ఉంటుంది. ఇట్లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుంది అనమాట. అవన్నీ చూస్తాడు సాతానుగాడు. అవన్నీ చూసి ఏం చేస్తుంటాడంటే ఖచ్చితంగా మనల్ని ఈ విధంగా ముందుకు నడిపిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి 3 విషయాలు మీకు చెప్పాలని చెప్పి నేను ఈ రోజున ఆశపడుచున్నాను. మరి సాతాను యొక్క ప్రణాళిక ఏంటి, ఏ విధంగా మరి శోధించాలి అని అనుకుంటూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. అసలు యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఉన్నారంటే, మరి ఈ యేసుక్రీస్తు ప్రభువు యొక్క శోధన యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ బహిరంగ సేవ కొరకు అయినటువంటి సిద్ధపాటు కొరకు మాట. మరి ఆయనకి ఇది చివరి పరీక్షగా మరి ఈ సాతానుగాడు యేసు ప్రభువుని శోధించడానికి మరి ప్రభువును అప్పగించుకున్నాడంట. దేవుడే అప్పగించుకున్నాడంట. ప్రియులారా గమనించాలి. కాబట్టి ఈరోజు నా జీవితం ఎందుకు ఈ శ్రమ వచ్చింది అని అంటే, దేవుని పర్మిషన్ లేకుండా ఏది జరగదు. ఈ లోకంలో ఒక అంటారు, దేవుడు ఆజ్ఞ లేదే చేయమైనా కుట్టదని చెప్పి అంటుంటారు కదా. కాబట్టి ఇక్కడ దేవుని చిత్తంలో ఉన్నటువంటి వారికి రోమా 8:28 ఉంటుందన్నమాట. ఆయన చిత్తం, ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి సమస్తము సమకూడు జరుగుతుంది. మన జీవితంలో ఈడికి వచ్చిన, ఇబ్బంది వచ్చిన, సమస్య వచ్చిన, ఏదైనా సరే సమస్తము సమకూడు జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే, ప్రభువారు అప్పగించుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఆయనకి ఇది చివరి శోధన అనమాట. మరి సాతాను ఆయన శోధించడానికి ప్రభువారే తనను అప్పగించుకున్నారంట. శరీరము, ఆశ, గ్రహింపు అనేటువంటి ఈ రంగాలకు చెందినటువంటి ఈ శోధనలను దేవుడు శోధించడానికి అవకాశం ఇచ్చాడు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక నిజమైనటువంటి అవసరం, మరి దాన్ని పొందుకునేటువంటి ఆ అక్రమ మార్గం కలిపి సాతాను శోధించాడు అనమాట. గమనించాలి. ఒక నిజమైనటువంటి అవసరమే, ఆకలేస్తున్నప్పుడు అన్నం తింటే నిజమైనటువంటి అవసరమే, మరి చలి పెడుతున్నప్పుడు బట్టలు కాబట్టి నిజమైన అవసరం. ఇట్లాగేంటంటే ఏది కావాలన్నా కూడా అంతా నిజమే, కానీ నిజమైనటువంటి అవసరాన్ని దాంట్లో ఇన్వాల్వ్ చేసి సాతానుగాడు శోధిస్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. జ్ఞానం మాత్రం సరిపోదంటండి. దాన్ని సరైనటువంటి సమయమందు సరైనటువంటి పద్ధతిలో ఉపయోగించినప్పుడు మాత్రమే సాతాను మీద మనకి జయము, సాతానుగాడికి అపజయం కలుగుతుందంట. సాతానుగాడికి వాక్యం తెలుసు, వాక్యం చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనం జీవితంలో ఖచ్చితంగా ఈ రోజున మీరు గమనించాలి. ఇక్కడ ఈ 3 రకాలైనటువంటి శోధనలు మనం ఈ రోజున ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి ఆకలి తీర్చడానికి మనం రొట్టె చేసుకోవచ్చు కదా, తప్ప రాళ్ళు రొట్టెలు చేసుకోవచ్చు కదా అనేటువంటి ఒక శోధన వచ్చిందనమాట. అసలు ఆ శోధన ఎందుకు వచ్చింది, దానికి ఆధారం ఏంటని మనం చూసినట్లయితే ఈ శరీర సంబంధమైనటువంటిది అనమాట ఈ శోధన. మరి ఆకలితో జీవించడం అసాధ్యం, నిజమే కదా, ఆకలితో జీవించలేము మనం, అసాధ్యం. మరి ఆ శోధన సమయంలో మనకు వచ్చేటువంటి సందేహం ఏంటంటే, దేవుడు ఎల్లప్పుడూ మరి ఆహారాన్ని అనుగ్రహించాడా, దేవుడు ఎల్లప్పుడు ఇస్తాడా అనేటువంటి ఒక సందేహం వస్తుందంట. హల్లెలూయా. అప్పుడు మనకి ఏం రావాలి, ద్వితీయోపదేశకాండం 8:3 ఉన్నటువంటి మాట గుర్తు రావాలన్నమాట. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించును. ఇట్లాగా శరీరాశను జయించాలంటే, మన శరీరాన్ని జయించాలి అంటే దేవుని వాక్యాన్ని ఉపయోగించాలి. ఎందుకంటే అది ఎముకలు మూరుగుల్లోకి వెళ్ళి దాన్ని విభజించి ఎక్కడ బలం చేకూర్చాలో, ఎక్కడ సామర్థ్యం నిలవో, ఎక్కడ ఏది ఇవ్వాలో ఇచ్చేది ఏంటంటే వాక్యం అన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కాబట్టి వాక్యం మనలో కలిగినప్పుడు ఏం చేస్తుందంట, చూడండి, మనకి గొంతు ఎండిపోతూ ఉంది,
ఆటోమేటిక్గా నోటిలో లాలాజలం ఊరుతుంది. ఎట్లాగా? అది మనం ఏమన్నా చెప్తూ ఉన్నామా, చేస్తూ ఉన్నామా? మీకు ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే, మనం నిద్రపోయినప్పుడు కూడా లాలాజలం ఊరుతానే ఉంటుంటుంది మన ప్రమేయం లేకుండా. అది గొంతు ఎప్పుడైనా ఎండిపోయిన తడిపోయిన అనిపించదు కదా మీకు? అంటే పొరపాటు మరీ దాహం వేస్తే అనిపిస్తుంటుంది. అంటే ఇదంతా ప్రాసెస్ ఏంటి, జరుగుతూనే ఉన్నదన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యం లోపల వర్కౌట్ చేస్తూనే ఉండాలన్నమాట, తెలియకుండా. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడ దోమ వచ్చి వాళ్తుందంటే ఆటోమేటిక్గా మన చేయలు కొడుతుంది. అసంకల్పిత ప్రతీకార చర్య అని చెప్పి సైన్స్లో మనకి 7th 8th ఆ టైంలో సైన్స్ బుక్లో ఉంటుంది అనమాట. అసంకల్పిత ప్రతీకార చర్య అంటే మన ప్రమేయం లేకుండానే ఎక్కడో దోమ కొడుతుందంటే మన చేయిల్లో ఆటోమేటిక్గా దోమ చంపేస్తుంటుంది. అందుకని చెయ్య, నువ్వు వెళ్ళు, ఆ దోమను కొట్టు, మనం ఇంత ఆజ్ఞాపించాం అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి ఎప్పుడైతే సాతానుగాడు అట్లా మాట్లాడుతున్నాడో ఆయన తడుముకోవట్లేదు. అవును, ఇప్పుడు ఎట్లా అన్నాడు సాతాను, ఏం సమాధానం చెప్పాలి ఏంటని చెప్పేసి. కాబట్టి శారీరకమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు, ఈ శరీరం కుసించిపోతున్నప్పుడు, శరీరానికి కావాల్సిన అవసరం తీర్చామంటే వెంటనే తిన్న నిద్ర అంటుంది, శరీరం రెస్ట్ అంటుంది. అట్లాగా దానికి ఇంకా శరీరానికి ఆశలు నెరవేర్చేటువంటి వారికి ఉంటే నెరవేర్చబడతానే ఉంటుంటాయి. కాబట్టి ఆ మొట్టమొదటి శోధన అయినటువంటి ఈ శరీరాశను, ఈ శరీర సంబంధమైనటువంటివి ఈ జీవితంలో మనకి ఎదురవుతుంటుంటాయి. మంచి బట్టలు వేసుకోవాలి, మంచి బట్టలు కొనుక్కోవడం తప్ప, దేవుడు ఇవ్వడా, లేకపోతే ఇట్లాంటి ఆలోచనలన్నీ మన జీవితంలో ఎదురవుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే వాక్యాన్ని గుర్తు తెచ్చుకోవాలన్నమాట. తగుమాత్రపు వస్త్రము అని ఉంటుంది అనమాట. అంటే మనం వేసుకునేటువంటిది ఎదుటి వారికి ఎట్లా ఉన్నది, ఎదుటి కూడా నాకు ఎందుకంటే నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అంటే అది మనం ఏం చేయలేం. కానీ ఇక్కడ వాక్యాన్ని చూసుకుని మనం వాక్యానుసారంగా సమాధానం చెప్పాలన్నమాట ప్రతి దానికి కూడా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ప్రతి మాటలో వాక్యాన్ని ఉపయోగిస్తున్నాడు ఆయన. సాతానుగాడు అయితే మధ్యలో వాక్యాన్ని పట్టుకొచ్చి మాట్లాడుతున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు 3 సార్లు రిప్లై ఇచ్చింది కూడా వాక్యంతో అనమాట. వాక్యము శక్తి కలిగింది ఉంది. దేవుని వాక్యం 2 అంచులు వాడిగల ఖడ్గం అనమాట. కాబట్టి ఖడ్గాన్ని ఉపయోగించాలి మనం యుద్ధం చేసేటప్పుడు. ఖడ్గాన్ని పక్కన పెట్టి యుద్ధం చేస్తామంటే ఏం చేస్తాడంటే సాతానుగాడు, శత్రువు ఏం చేస్తాడు మనల్ని, నేను యుద్ధానికి వెళ్తాను ఖడ్గం లేకుండా, ఆయుధం లేకుండా. మరి దావీదు గారు ఏం పట్టుకెళ్ళకుండా వెళ్ళాడు కదండి అని అంటారు మీరు. పట్టుకెళ్ళకుండా వెళ్ళలేదు ప్రియులారా, ఆయుధం చేత పట్టుకునే వెళ్ళాడు. అందరు ఆయుధాలు ఒకలాగా ఉండవు. హల్లెలూయా. ఆయన ఆయుధం ఏంటంటే ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ రాడు, యేసుక్రీస్తు ప్రభువారు అనమాట. హల్లెలూయా. ఆ బండ నేనే, ఆ రాడు నేనే అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకుని వెళ్ళాడు, యేసుక్రీస్తు ప్రభువారిని చేత పట్టుకుని వెళ్ళాడు, యేసుక్రీస్తు ప్రభువారిని లోపల తీసుకుని వెళ్ళాడు. కాబట్టి ఆ సమస్యకు పరిష్కారం. కాబట్టి ప్రభువా నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి యుద్ధానికి అని చెప్పి ఎవరిని పంపాడు? దావీదు గారు యేసుక్రీస్తు ప్రభువారిని, ఆ రాడుని పంపాడనమాట. ఈ రాడు వెళ్ళి ఏం చేసిందంటే తునాతునకలు చేసింది. మనకు దావీదు పత్రికలో అది దానియేలు గ్రంథంలో ఉంటుంది అనమాట. ఒక రాడు అది ప్రపంచమంతా వ్యాపిస్తుంది అని మనం చదువుకుంటూ వస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమస్య ఎంత పెద్ద సమస్య అయినా కానీ దేవుని నోట నుంచి వచ్చినటువంటి ఒక మాట ఆ సమస్యని విచ్ఛిన్నం చేస్తుంది, ఆ సమస్యని నేలకూరుస్తుంది అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ వాక్యం ఇచ్చినటువంటి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దేవుడికి వచ్చింది నిజమే, శరీరం కుసించిపోతుంది, శరీరం ఆకలేస్తుంది, చేతులు వణుకుతున్నాయి. ఎంత నిజంగా ఆకలేస్తున్నప్పుడు అన్నం తినాలనిపిస్తుంది, ఆహారం తినాలనిపిస్తూ ఉన్నది. కానీ అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు దేవుడు ఏం చేశాడు? తొందరపడి నిజంగా రాళ్ళు రొట్టెలు తీసుకుని తినేసాడా? ప్రియులారా, ఒక్క విషయం గమనించాలి. మన అవసరం తీరాలని చెప్పి తొందరపడి ఏ వేలో పడితే ఆ వేలో వెళ్ళిపోతే ఏమవుతుంది? రాళ్ళు తిన్నాడు. మన ఒక గతంలో ఒక మాట చెప్పాను మీకు, ఏంటది గుర్తుంటుంది. ఒక రాజుగారు తన యొక్క ఫామ్ హౌస్లో చూసుకోవటానికి వెళ్ళి ఇంకా బ్రష్ మర్చిపోయి నుంచి వేపలేట్ తోముకున్నాడు. ఆ మాట ఏం చేశాడు మంత్రి గారు వాళ్ళ భార్యకి ఫోన్ చేసి, మంత్రి గారు ఈరోజు, రాజుగారు ఈరోజు వేపలేట్ తోముకున్నాడు అన్నది. ఈవిడేం చేసింది, వాళ్ళ పక్కింటి ఆవిడకి రాజుగారు ఈరోజు వేపకొమ్మ మెట్టిపళ్ళు తోముకున్నాడు అని చెప్పింది. ఆవిడేం చేసింది, ఇంకొక ఆవిడకి ఫోన్ చేసి ఈరోజు వేప చెట్టు ఉపయోగించి పళ్ళు తోముకున్నాడు అని చెప్పి. ఇంకొక ఆవిడ ఏం చేసింది, రాజుగారి నోట్లోంచి వేప చెట్టు అడ్డదంట. అసలు వేప చెట్టు నోట్లోంచి పడేంటాడు అవకాశం ఉన్నదని ఆలోచించట్లేదు. రాజుగారిలోంచి వేప చెట్టు, రాజుగారి నోట్లోంచి వేప చెట్టు అని ఇంకేమైంది, అది వెళ్ళిపోయింది న్యూస్ అందరికీ. కనీసం ఒక్కరన్నా వెనక్కి తిరిగి, అంటే అది వచ్చింది దాన్ని మోసుకుని వెళ్ళిపోతున్నారనమాట. అసలు ఏంటని వెనక్కి తిరిగి కావాల్సి ఉండలేదు. ఏం చెప్తున్నావు నువ్వు అసలని, రాజుగారి నోట్లోంచి వేప చెట్టు ఆడే అవకాశం ఉన్నదా అని ఒకరు తిరిగి రివర్స్ ప్రశ్న ఎత్తే అక్కడితో ఆగిపోయింది. ప్రియులారా, కాబట్టి మనం సమస్య వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సమస్యను మోసుకుని వెళ్ళిపోతుంటుంటాం, భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతుంటుంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, మోసుకెళ్ళద్దురా బాబు, నాకు ఇచ్చేసేయండి,
నేను ఉన్నాను కదా, మీరు ఫ్రీగా ఉండండి అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి దేవుడు ఏం చేశాడు, వాక్యాన్ని వాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. వాక్యమే సమాధానం, వాక్యమే జీవమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదని. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన్ని తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకు దూకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు ఎప్పుడైనా నువ్వు రాతికి తగలకుండా వారు నేను చేతులతో ఎత్తి పట్టుకుందరని చెప్తా ఉన్నాడు అంటాను సాతానుగాడు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ద్వితీయోపదేశం 6:16 ఏముందో తెలుసా, నీ ప్రభు అయిన దేవుని శోధించవలదు. హల్లెలూయా అని రాయబడి ఉంది, నీకు తెలీదా అని చెప్పాడు అంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ఇందులో జీవపు డంబం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనలో జీవం ఉంది, మనలో గొప్పతనం ఉందని మనం నిరూపించుకోవడానికి కొండ నుంచి దూకి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ప్రియులరా, కొన్నిసార్లు సాతానుడు మనం కొన్ని విధాలుగా శోధిస్తూ ఉంటుంటాడు. అన్ని విషయాల్లోనూ మనం నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు నిరూపించుకుంటున్నాడా, నేను దేవుని కుమారుని, నేను కావాలంటే దూకుతాను చూడు, దూతలు పట్టుకుంటాయి. కాబట్టి ఈ రోజున ఒక మీటింగ్ జరుగుతుంటే చాలా ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందంట. ఇద్దరు యవనస్తులు కలిసి వెళ్తూ ఉన్నారు. వారికి ఏమడ్డు వచ్చింది, ఒక పెద్ద గోదావరి ఒక లాంటిది ఎదురొచ్చిందనమాట. ఒక కొంచెం పెద్ద కాలువ లాంటిది గోదావరిలోంచి వచ్చేటువంటి నీరు పాయ అనమాట. చాలా ఫ్లోటింగ్ వస్తూ ఉంది. వాళ్ళు ఏం చేశారంటే వెళ్తూ ఉన్నారు. మోకాల్లోతు వచ్చింది, మూలలోతు వచ్చింది, వెళ్తూ ఉన్నారు. ఆయన ఏంటంటే అలనాడు దేవుడే నీటి మీద నడుచుకుంటూ వెళ్ళాడు, ఇది దేవుని పని కాబట్టి దేవుడు చూసుకుంటాడని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వాగులో కొట్టుకుని పోయారు, చనిపోయారు. అంటే దేవుని కాపుదల, దేవుని పని చేస్తే దేవుని కాపుదల ఉంటుందని చాలామంది అనుకుంటుంటారు. ఇది దేవుడు తెలుసు కదా, ఇది దేవుడి పనే కదా. నిన్న ఒక ఫాస్ట్ గారు ఫోన్ చేశారు, బైక్ మీద వెళ్తుంటేంటంట, అయ్యో పోలీసులు అక్కడ ఉన్నారంటే వెనకాల ఫాస్ట్ గారు అంటున్నాడంట, పర్లేదులే దేవుడి కోసమే కదా అబద్ధం చెప్పేద్దాం, మాకు వాళ్ళ హాస్పిటల్ ఉన్నారు, ఏ హాస్పిటల్ ఉన్నారని అబద్ధం చెప్పేద్దాం. అంటే దేవుడి కోసం అబద్ధాలు చెప్పమని ఎక్కడా లేదండి ప్రియులరా, గమనించాలి. దేవుడి పని జరగడం కోసం ఏదో తప్పుడు మార్గంలో చేసేసేమని, తప్పుడు మార్గంలో ఆశీర్వాదాలు తెచ్చిపెట్టుకోమని చెప్పి దేవుడు ఎక్కడ చెప్పట్లేదు, గమనించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనకేదో గొప్ప ఏమంటారు లాభాలు పొందుకోవటం చెప్పేసి ఈ తప్పుడు మార్గాల ద్వారా మనం పొందుకోకూడదు అనమాట. పొందుకోవాలా, సాతాను గారు చెప్తుంటాడు అనమాట. సాతాను పలుకుతున్నాడు, నన్ను మొక్కు అని చెప్పేసి, లేకపోతే నువ్వు దూకు అని చెప్పేసి, నువ్వు నిరూపించుకో, నీలో దేవుడు ఉన్నాడని నువ్వు నిరూపించుకో, నువ్వు ప్రార్థన చేయి తన్ను అవుతాయి కదా, మరి ఇది చెయ్యి. హల్లెలూయా. ప్రియులరా, మనకేదో టెస్టింగ్ లాగానో లేకపోతే మనకేదో మన పేరు తెచ్చుకోవటాకో చేసేటువంటిది కాదండి ప్రార్థన అంటే. ఆయన దయా సంకల్పం చెప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతుందంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. శద్రకు మేషకు అబేద్నెగోను వారిని దేవుడు ముందే ప్రత్యక్షమైపోయి వాళ్ళని అగ్నిగుండంలోకి వెళ్ళకుండా కాపాడొచ్చు కదా. అగ్నిగుండంలోకి వెళ్ళిన తర్వాతే వాళ్ళని అగ్నిగుండంలోంచి బయటకు తీసుకురావటం ఎందుకు? కొన్నిసార్లు దేవుడు నడిపించేటువంటి నడిపింపు మనకు అర్థం. అసలు ఇన్ని శ్రమల గుండా ఎందుకు నడిపించాలండి దేవుడు? ఇన్ని శ్రమలు పడ్డా తర్వాతే పైకి ఎందుకు తీసుకురావాలండి? ఆ విత్తనం ఏదో పైకి ఇలాగ వెళ్ళిపోవచ్చు కదా సార్, మన భూమిలో పడటం ఎందుకు, చచ్చిపోవటం ఎందుకు, మళ్ళీ దాంట్లో జీవం రావటం ఎందుకు, ఇంత ప్రాసెస్ ఎందుకు? చాలామందికి ప్రాసెస్ ఇష్టం ఉండదండి. ఏంటంటే షార్ట్ కట్లో వచ్చేసేయమంట పైకి అంతా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దయచేసి గమనించండి. మరి దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం వినిచినటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మన జీవితంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని వైపు చూస్తూ నడుస్తూ ఉండాలి. ఈ సమయంలో దేవుడైతే ఏం చేస్తాడో, ఈ సమయంలో ఈ పరిస్థితికి దేవుని చిత్తం ఎట్లా ఉంటుంది అని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆవేశంలో ఆలోచన చేయలేము. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఆవేశంలో ఆలోచన ఏమవుతుందంటే నీళ్ళైపోతుంది అనమాట. అనాలోచితంగా ప్రవర్తిస్తూ ఉంటుంటాం. ఎందుకంటే అరే అట్లా చేస్తే బాగుంటుంది తర్వాత తెలుసుకుంటుంటాం. ఎందుకంటే మనకి ఆవేశంలో ఉన్నాం కాబట్టి ఆలోచన రాకుండా తొందరపాటు పడుతుంటుంటాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, అతురుబడి నడిచిన వాడు దారి తొలగిపోనని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి తొందరపడకూడదు, కొంచెం ఆగి ఆలోచించు అని చెప్పి ఇంకో చోట చెప్తుంది.
ఏంటంటే ఆగి ఆలోచించాలంట. మనం ఏదైనా ఒక విషయంలోనూ వెంటనే అయిపోకూడదు. ఈరోజు మనం పరిచయం స్టార్ట్ చేసి రేపటికి ఇలాగ అయిపోలేదు, రేపు మొత్తం ఎల్లుండికి ఇలాగ అయిపోలేదు, తర్వాత మొత్తం ఇష్టం ఇట్లాగా ఇటువంటి ఆలోచనలతో కలిగి ఉంటే సెట్ కాదు. యేసుక్రీస్తు ప్రభువు వారు 30 సంవత్సరాల వరకు కనుమరుగు అయిపోయాడండి. చూడండి, ఆయన వేరు ఎంత బలమైన చూసారా. 30 సంవత్సరాల కిందకు ఉంది ఆయన వేరు అంతాను, 3.5 సంవత్సరాల పైకి ఉంది. 30 ఎక్కడ, 3.5 ఎక్కడ? చూడండి, ఒక చెట్టుకు 30 సంవత్సరాల కిందకు ఉన్న వేర్లు 3.5 సంవత్సరాల పైకి ఉన్నాయి. దానికి ఏ గాలివానన్నా ఆపగలుగుతుందా? ఏ భూకంపం వచ్చినా, ఏది వచ్చినా కూడా అది ఇంచు కూడా కదలదనమాట. దానికి ఏది నష్టం అనేటువంటిది వాటిల్లదు. ఎందుకంటే దాని వేరు బలమైనటువంటిదిగా ఉంది. కాబట్టి దేవుడు బలమైనటువంటి పునాదిని వేసుకున్నాడు, బలమైనటువంటి మరి ప్రార్థనా శక్తిని కలిగి అంతా ఉన్న కూడా 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఈ సోదరులన్నీ గెలిచిన తర్వాత ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్నా కూడా ఈ రోజుల్లో చాలామంది చాలా ఎగ్జామ్స్ పెట్టి ఇవన్నీ పాస్ చేసి ఇంటర్వ్యూలు పెట్టి వాళ్ళ మెమరీని అంతా టెస్ట్ చేసి అప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ ఉద్యోగాన్ని ఇస్తారనమాట. హల్లెలూయా. కాబట్టి రెండోది ఏంటంటే ఈ తెలివికి చెందినటువంటి పరీక్ష అనమాట. మనకి జీవితం అందు భద్రత అనేటువంటి అవసరం. భద్రత, దేవుడు భద్రత ఇస్తాడు ఎప్పుడు ఇట్లాగా. మరి అలనాడు స్వామి దానియేలు సింహాల బోన్లో కాపాడాడు కాబట్టి దేవుడు నేను జూలోకి వెళ్ళి సింహం దగ్గర నుంచి ఉంటాను, దేవుడు కాపాడతాడా? ఎందుకు కాపాడతాడు? అది మూర్ఖత్వం. దేవుడు నా మనకు మహిమ వస్తుందా? జూలో వెళ్ళి నువ్వు సింహం దగ్గర నుంచి కాపాడితేనే పిల్లలు ఆలోచన చేయాలి. అక్కడ దావీదుకి ఎందుకు సింహాల బోన్లు వేశారు అనేటువంటిది మనకు విషయం తెలియదు. దావీదును దానియేలును సింహాల బోన్ నుంచి దేవుడు కాపాడాడని అనుకుంటాం, కానీ అసలు దానియేలుకి అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రార్థన చేసినందుకు వచ్చింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసినందుకు సింహాల బోన్లు వేశారు. మరి ఈ రోజున మనం ప్రార్థన చేస్తున్నందుకు శ్రమలు వస్తున్నాయా? ఒక క్రైస్తవుడు జీవితంలో సమస్యలు లేకుండా వెళ్ళిపోతున్నాడంటే రాజీ పడినటువంటి జీవితం అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలామంది భక్తులు కూడా చెప్పారనమాట. అంటే దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యానికి దగ్గరగా ఉన్నప్పుడు, దేవుని హత్తుకుంటూ ఉన్నప్పుడు శ్రమలు రాకమానం. దేవుడే చెప్పాడు, ఈ లోకంలో మీకు శ్రమలు సంభవించును, కానీ మీకు కావాల్సింది ఏంటి? ధైర్యం. శ్రమలు రాకమానవు, ధైర్యం తెచ్చుకోమంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీ వాక్యమే నన్ను బ్రతికించను, నన్ను ధైర్యపరిచను. కాబట్టి ఎప్పుడైతే హృదయంలో వాక్యం ఉంటుందో అప్పుడు ధైర్యం ఉంటుంది. మాకు ఇన్స్పెక్షన్ జరుగుతున్నప్పుడు స్కూల్లో చాలా టెన్షన్ పడేవాళ్ళు అందరూ కూడా. మేమంతా టెన్షన్ పడ్డాం. 10th క్లాస్లో మాకు ఇన్స్పెక్షన్ అన్నారు తెలుగు. అందరూ కూడా వణుకుతున్నారు అనమాట. అంటే ఏ మాస్టర్ వస్తారు, ఏ క్వశ్చన్ అడుగుతారో, చెప్పకపోతే ఇన్స్పెక్షన్ అయిన తర్వాత కొట్టేస్తారు మనల్ని. ఇటువంటి భయంతో ఉన్నాం అనమాట. మాకు ఇన్స్పెక్షన్ జరుగుతున్న సమయంలో ఒకసారి వచ్చి తెలుగులో ప్రవర్ని స్వాగతం అని ఉంటుంది 10th క్లాస్లో. అందులో ఒక పోయం ఉంటుంది అన్నమాట. అటజని గాన్సి భూమి సూర్యుడు అని చెప్పి ఇప్పటికీ కూడా నాకు మాది ఎంత 10th క్లాస్ 2000, అది ఎంత ఆల్మోస్ట్ 20 సంవత్సరాల క్రితం పద్యం. ఇప్పటికీ ఫుల్ స్టాపులు కావాలతో నేను చెప్పగలుగుతాను. అంత గుర్తుపెట్టుకున్నాం అనమాట. అది అంత అలా చదువుకున్నాను నేను. మొత్తం ఆ క్లాస్ మొత్తం అడిగితే ఎవరు ముందుకు రాలేదు, కానీ నేను నుంచున్నాను. ఎక్కడ గుక్క తిప్పకుండా ఫస్ట్ నుంచి 4 లైన్లు కూడా ఫుల్ స్టాప్ కామాలు కాకుండా అసలు మొత్తం ఇప్పటికీ కూడా చెప్పగలుగుతాను నేను. ఇందులో చెప్పడం అనవసరం అని చెప్పి చెప్పట్లేదు, కానీ అట్లా చెప్పట కారణం ఏంటంటే, ఇంతకీ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నేను హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నువ్వు మాట్లాడతాను. అసలు మనకు మనసులోనే ఆ పద్యం లేదనుకోండి, మనసులోనే ఆ విషయం లేదనుకోండి, మనకేమవుతుంది? అందరిలాగానే చేతులు వణుకుతాయి, భయం వేస్తుంది, ధైర్యం రాదు. అంటే ఎప్పుడైతే దేవుని వాక్యం చేత నింపబడ్డామో, ఎప్పుడైతే దేవుని వాక్యం మనలో ఉన్నదో సమస్యను చూసి భయపడం. మనలో ఉన్న వాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. కాబట్టి ఎవరున్నారు మనలో? వాక్యానుసారమైనటువంటి దేవుడు ఉన్నాడు, జీవం కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. ఆ వాక్యమే దేవుడు అయినాడు. కాబట్టి వాక్యం మనలో ఉంటే దేవుడు మనలో ఉన్నట్టు. మనకు అబ్జర్వ్ చేసుకోండి ఒకసారి. 2 వచనాలు ఉన్నాయి మన మనసులోను, 2 వాక్యాలను మన మనసులో ఉన్నాయి. యెహోవా అందరికి ఉపకారి, నేను మాత్రం ఎవరికి ఉపకారం చేయను. లోపల దేవుడు ఉన్నాడండి. ఏంటి దేవుడు ఏమైనాడు? యెహోవా అందరికి ఉపకారం అయినాడు. ఉపకారమైనటువంటి దేవుడు మనలో ఉన్నప్పుడు మనం ఎంతమందికి ఉపకారంగా ఉంటున్నాం, ఎంతమందికి ఎంకరేజ్గా ఉంటున్నాం? ఆలోచన చేశారు ఎప్పుడన్నా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది అనుకుంటూ ఉంటుంటారు, నేను చేస్తున్నటువంటి ఈ పని చాలామందికి ఉపయోగపడుతుంటుందని. మా ఊర్లో ఓఎన్జీసీ పడింది అనమాట. మేము 4 ఉద్యోగాలు ఇస్తామనుకున్నారు, కానీ 40 మంది చనిపోతారా అనేటువంటి విషయం తెలియదు. చాలామందికి అంటే మంచి పని చేస్తాం అనుకుంటుంటారు. మేము ఇక్కడ ఫ్యాక్టరీ పెడతామండి, 4 ఉపయోగపడుతుంది. ఫ్యాక్టరీ పెడతాం మంచిదే, కానీ 4 ఉద్యోగాలు అవుతుంది, కానీ దానివల్ల వచ్చేటువంటి దుష్ప్రభావం ఎంత ఉంటుందో తెలియదు అనమాట. అలాగే చాలామంది ఏమనుకుంటారంటే, మేము చాలామంది చేస్తున్నది మంచిది, మంచి 4 ఉపయోగపడుతుంది అనుకుంటుంటారు. పిల్లరా,
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని చెప్పి లోకలు అంటుంటుంటారు. కాబట్టి నీ హృదయంలో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయంటండి. హల్లెలూయా. కాబట్టి జీవింపచేసేటువంటి మాటలు రావాలి బయటికి. ఆపదలో ఉన్నటువంటి వారికి, ఏమంటారు, ఆ నలిగిపోయినటువంటి కుటుంబాలకి, ఆ విడిపోతున్నటువంటి కుటుంబాలకి అది కట్టబడే విధంగా ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నలిగిపోయినటువంటి హృదయానికి ఎంతో ఆదరణ కలిగించేటువంటిదిగా ఉండాలన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఉండగలుగుతుందా? నెమ్మది కలిగించేదిగా ఉండాలంట మన మాట వాళ్ళకి. దినకరణ గారి దగ్గరికి ఒకసారి తెల్లవారితే వివాహం అనిపించుకుని ఆ పెళ్లి కూతురు ఏం చేసుకుంటుందంటే జాకెట్ కుట్టుకుంటుందాం అన్నదట. ఆ సమయంలో ఏమైందంటే ఆ స్పీడ్లో కంగారులో ఆ చెయ్యి మొత్తం మిషన్లోకి వెళ్ళిపోయిందంట. ఆమెకి వెళ్ళిపోయి మొత్తం నుజ్జు అయిపోయి ఇంకా మిషన్ అంతా కుట్టేసిందన్నమాట చెయ్యిని. భయంకరమైనటువంటి రక్తంతో విలపించి ఏడుస్తూ ఉంటే దినకరణ గారి దగ్గర తీసుకొచ్చారంట, అయ్యా ప్రేయర్ చేయండి అని. ఆయన అటువంటి ద్రవించినటువంటి హృదయంతో చాలా ఆ బాధను అనుభవిస్తూ ఎలుగెత్తి ఏడుస్తూ ప్రార్థన చేయడంట. ఆయన ప్రార్థన చేస్తే ఆ అమ్మాయికి బ్లడ్ కారడం తగ్గలేదు, ఆ అమ్మాయికి చెయ్యి వెంటనే బాగోలేదు. కానీ ఈయన చూపించినటువంటి ప్రేమ, ఈయన చేసినటువంటి ప్రార్థనకి ఆ అమ్మాయికి ఉన్న పెయిన్ అంతా పోయినట్టు అయిందంట. ఆ పెయిన్ అంతా పోయిందనమాట. హల్లెలూయా. ఆమె గొప్ప ఆదరణ పొందుకుని ఈయనలో దేవుని ప్రేమను చూసి చాలా ఆదరించబడి ఆ పెయిన్ అంతా తగ్గిపోయిందని చెప్పి మరి ఆ బాధ నోర్చుకునేటువంటి శక్తిని సంపాదించుకుని ఇంకా చాలా తర్వాత హాస్పిటల్కి వెళ్ళటం జరిగిందంట. పిల్లరా, ఈ విషయాలు నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, మనం దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ మన హృదయంలో నుండి జీవజల నదులు అంటే ఏంటి? ఒక నది ప్రవహిస్తూ ఉంటుంటే నది పక్కన ఉన్న చెట్లన్నీ పచ్చగా ఉంటాయి, నది పక్కన ఉన్న జంతువులన్నీ హాయిగా ఉంటాయి, మంచిగా నీళ్ళు తాగితే సంతోషంగా పడుకుంటే చెట్లన్నీ పచ్చగా ఉంటాయి. అంటే ఈ నదులు పారుతూ ఉంటే పొలాలన్నీ పచ్చబడుతూ ఉంటుంటాయి, పొలాలన్నీ కూడా చక్కటి రీతిలో మనకి కనిపిస్తూ ఉంటుంటాయి. ఆ నది పక్కన ఏదైతే ఉందో ఈ నది ఏం చేస్తుంది? పారుతూనే ఉంటుంది, అంటే ప్రవహిస్తూనే ఉంటుంటుంది. నది ఇప్పుడు ఆగిపోతుంది అనమాట. ప్రవహించే వాటిని నదులు అంటారు, స్థిరంగా ఉన్నటువంటి సరస్సులు అంటారు. కాబట్టి ఈ నది ఎప్పుడైతే ప్రవహిస్తూ ఉంటుంటుందో, దేవుడు చూడండి ఒక సరస్సుతో పోల్చలేదు, దేనితో పోల్చలేదు, జీవజల నదులు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి నువ్వు నేను కూడా ప్రవహించేటువంటి నదిగా ఉండాలన్నమాట. కాబట్టి మన పక్కన చాలామంది ఉంటారు, ఒక చెట్టు లాంటి వాళ్ళు, ఒక జంతువులు లాంటి వాళ్ళు. వాళ్ళందరికీ ఏం చేయాలి? వాళ్ళకి మనం ఉపయోగపడాలి. మనకు వాళ్ళు ఏ విధంగా ఉపయోగపడతారు అనేటువంటిది కాదండి. ప్రియులారా, ఈరోజు నా సంఘం అనేటువంటిది ఎలాగైపోయిందంటే, సంఘంలో నేను సంఘం నాకు ఏం చేస్తుంది, సంఘం నాకు ఏమి ఉపయోగపడుతుంది అనుకుంటూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువు వారికి శోధనలు వస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు, నాకు ఎందుకు ఈ శోధనలు ఇస్తున్నాడు అని అనుకోవట్లేదండి. ఆ శోధనని ఆశీర్వాదంగా ఎలా మార్చుకోవాలి, ఆ శోధన నుంచి ఎలా మరి దేవుని నామాన్ని మహింపరచాలి. కాబట్టి దేవుని గొప్పతనాన్ని శోధనని తీసుకుని దేవుని గొప్పతనాన్ని చెప్తున్నాడు దేవుడు. సాతానికి తీసుకొచ్చినటువంటి ప్రతి శోధన నుంచి ఆయన దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క వాక్కుని తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులు, ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. సంఘము అనేటువంటిది ఏంటంటే ఒక దేవుని నామానికి మహిమార్థంగా ఉండే సంఘం అనేటువంటిది ఏంటంటే సంఘములోనికి వచ్చిన వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండేది. సంఘం అనేటువంటిది ఏంటంటే బయట వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండేది. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు? మీరు లోకానికి వెలుగై ఉండవాలను అని చెప్పాడు. లోకానికి వెలుగు అంటే ఏంటి? వెలుగు ఒక టార్చ్ లైట్ ఏమన్నా దానికి ఉపయోగపడుతుందా? నేను చిన్నప్పుడు అనుకున్నాను ఇది టార్చ్ లైటే కదా అంటే, దాని వెలుగు దానికి ఉపయోగపడదు ఎప్పుడు కూడా. పిల్లలు గమనించాలి, టార్చ్ లైట్ వెలుగు టార్చ్ లైట్కి ఉపయోగపడదు. ఉప్పు, ఆ ఉప్పు దానికి అది ఉపయోగపడుతుందా? ఆ ఉప్పుకు ఉపయోగపడ్డట్టు ఎక్కడైనా ఉన్నదా? లేదు. అది ఎదుటివారికి సారాన్ని ఇస్తుంది, ఎదుటివారి కూరలు వేసుకున్నప్పుడు అది రుచిని ఇస్తుంది, కానీ దానికి ఉపయోగపడదు. హల్లెలూయా. దేవుడు దేనితో పోల్చాడు? వెలుగుతోటి పోల్చాడు. ఒక టార్చ్ లైట్ పెట్టుకుని ఆ టార్చ్ లైట్ దాన్ని పట్టుకుని దాంట్లో వెనకాలంతా చీకటి కనిపిస్తుంది. ఆ టార్చ్ లైట్ దానికి అది వెలుగుని తెచ్చుకోలేదన్నమాట. దానికి అది ఉపయోగపడదు. ఉప్పు దానికి అది ఉపయోగపడదు. దేవుడు చెప్పాడు మీరు లోకానికి వెలుగైనారు, లోకానికి ఉప్పు అయినారు. కాబట్టి సంఘం అనేటువంటిది ఏంటంటే మీరు లోకానికి ఉపయోగపడేది. సంఘ బిడ్డలు అంటే ఏంటంటే ఎదుటివారికి, లోకస్తులకి, మన బయట వారికి ఉపయోగపడేది అనమాట. హల్లెలూయా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ ఉన్నదండి. హాస్పిటల్ ఎప్పుడు డెవలప్ అవుతుంది? హాస్పిటల్కి ఎక్కువ మంది పేషెంట్స్ వచ్చి ఆ పేషెంట్స్ బాగుపడి బయటికి వెళ్తే, అరే అక్కడ భలే చూస్తారా, భలే ట్రీట్మెంట్ చేస్తారా అని చెప్తారనమాట. అప్పుడు ఏంటి? అది సమాజానికి ఉపయోగపడ్డట్టు అనమాట. అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు రోగాలతో, బాధలతో, సమస్యలతో వచ్చినటువంటి వారు ఎలాగెళ్ళాలి? ఆరోగ్యంగా తిరిగి వెళ్ళాలన్నమాట. అప్పుడే అది డెవలప్ అవుతుంది. సంఘం ఎప్పుడు డెవలప్ అవుతుంది?
అని చూసినట్లయితే ఇక్కడికి సమస్యలతో ఇబ్బందులతో వచ్చినటువంటి వారంతా కూడా మారు మనసు పొందాలి, ఆశీర్వదించబడాలి, వారి అనారోగ్య పరిస్థితులు కుదుటపడాలి, వారికి ఉన్న సమస్యలన్నీ పోవాలి. అంటే వీళ్ళకేం బెనిఫిట్ ఉండదు, కానీ వీళ్ళ ద్వారా వాళ్ళ బెనిఫిట్ పొందుకునే వాళ్ళు బయట వాళ్ళు, అంటే అర్థమవుతుంది పిల్లరా, సంఘం అనేటువంటిది బయట వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా. చర్చెస్కి ప్రొటెక్షన్ లేదు, చర్చ్ అట్లా కాదు, గవర్నమెంట్కే చర్చ్ అనేటువంటిది ఒక ప్రొటెక్టివ్గా ఉండాలన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారికి వచ్చినటువంటి శోధనని ఎలా జయించగలుగుతున్నాడంటే ఆయన లోపల నిండి ఉన్నటువంటి దాన్ని బట్టి అనమాట. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే నాకు ఆశీర్వాదం కావాలనుకోవట్లేదు, ఈయనే ఆశీర్వాదకరంగా మారాలనుకుంటున్నాడు. నాకు సమస్యలు వచ్చాయి అనుకోవట్లేదు ఈయనే సమస్యకు పరిష్కారంగా మారాలనుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. శరీరాస, నేత్రాస. ఇక్కడ చూడండి, నేత్రాస అంటే ఏంటి? సాతాను మళ్ళీ ఏం చేస్తున్నాడంట? ప్రభు అయిన నీ దేవుని శోధింపవలదని చెప్పినప్పుడు తర్వాత మరలా పోవది మిగిలి ఎత్తైనటువంటి కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోకములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూసి నేత్రాస చూపిస్తుంది అనమాట. ఇది చూడు ఎంత బాగుందో, అది చూడు ఎంత బాగుందో, అట్లా ఎంత బాగుంది ఇక్కడ అట్లా అని ఏం చేస్తుంటాడంటే నేత్రాస కలిగిందనమాట. అబ్బా ఈ చీర ఎంత బాగుంది, జీవితంలో ఒకసారి అయినట్టు కట్టుకోవాలి, జీవితంలో ఒకసారి అయినట్టు జీవితం ఇట్లా ఏం చేస్తుంటాడంటే సాతాను గడు, ఇలాంటి ఇల్లు ఎప్పటికైనా కట్టుకోవాలి, ఇలాంటి బట్టలు ఎప్పటికైనా వేసుకోవాలి, ఇట్లా ఒక విధమైనటువంటి ఆశ కలిగిస్తాడనమాట నేత్రాస. హల్లెలూయా. నీవు సాగిలబడి నాకు నమస్కారం చేసిన ఎడలు వీటన్నిటినీ నీకు ఇచ్చేదను. ప్రియులారా, కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని నెరవేర్చుకోవటానికి ఎంతగానే తెగింతారు, ఏదైనా చేస్తూ ఉంటుంటారు. హల్లెలూయా. కాబట్టి దేవుని స్తుతిస్తూ ఉంటే ఉన్నత స్థితి కలుగుతుందా? మనకు ప్రశ్నలు ఎదురవుతుంటాయి అన్నమాట. ఈ శోధన వచ్చినప్పుడు మనకి ఈ హృదయానికి చెందినటువంటి అసలు ఆలోచన బట్టి ఉంటుంది అన్నమాట ఇది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకి ఏదో గొప్ప లాభం వస్తుందని చెప్పేసి తప్పుడు మార్గం ద్వారా పొందుకోకూడదా, గొప్ప లాభం అని చెప్పి సాతాను కూడా అడుగుతుంటాడు అనమాట. సాతాను పలుకుతాడనమాట, నన్ను మొక్కు అంటూ ఉన్నాడు. కాబట్టి మనకేదో గొప్ప మేలు జరుగుతుంది, గొప్ప అది వస్తుంది ఇది వస్తుందని చెప్పి తొందరపడకూడదు అనమాట. దానికి కూడా దేవుడు వాక్యాన్ని ఉపయోగించాడు. 6వ అధ్యాయం 3వ వచనం, ద్వితీయోపదేశం 6:3 ప్రభు ఆయన నీ దేవునికి మొక్కు, ఆయనను మాత్రమే సేవించవలను అని రాయబడి ఉన్నదని చెప్పాడు అనమాట. ఇలా సమస్య వచ్చినప్పుడు ఏమి రాయబడి ఉందో చూడండి. సమస్య వచ్చినప్పుడు బయట వైపు చూడొద్దు, బయటికి మనం పరిష్కారం ఇచ్చేలాగా ఉండాలి తప్ప బయట నుంచి పరిష్కారం దొరుకుతుందని ఎప్పుడు చూడొద్దు. హల్లెలూయా. సంఘం అనేటువంటిది ఏంటంటే సమస్యకు పరిష్కారం ఇచ్చేది. సంఘం అనేటువంటిది ఏంటంటే అనారోగ్యంతో వచ్చే వారికి ఆరోగ్యాన్ని ఇచ్చేది. సంఘం అనేటువంటిది ఏంటంటే ఇచ్చుకునేది కదండి ప్రియులరా. చూడండి, పుచ్చుకునేటి కంటే ఇచ్చుట ధన్యం అని చెల్లుతుంది. కాబట్టి సంఘం అనేటువంటిది పుచ్చుకునేది కాదు, ఇచ్చేదన్నమాట. హల్లెలూయా. సంఘంలోకి వచ్చిన వాళ్ళు జీవితాన్ని పొందుకోవాలి, సంఘంలోకి వచ్చిన వాళ్ళు ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, సంఘంలోకి వచ్చిన వాళ్ళు ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు 40 రోజులు ఈ యొక్క ఉపవాసం ద్వారా మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఏంటంటే మీ జీవితంలో శరీరాస, నేత్రాస, జీవడంబు అనేటువంటి శోధనలు ఖచ్చితంగా వస్తాయి. దేవునిలో నేను గడుపుతున్నాను, ఉపవాసం ఉన్నానని చెప్పి వెంటనే ఆశీర్వాదం రాకపోవచ్చు. దేవునిలో బలపడే కొద్ది శ్రమలు వస్తూ ఉంటుంటాయి. చెట్టు ఎదుగుతున్నప్పుడు అంటే అబ్బా చెట్టు పెద్దదైపోయిందని చెప్పి వెంటనే ఫలాలు రావంటుండే. ఆ చెట్టుకు ఎండ దెబ్బ, వర్షం దెబ్బ, వడగాళ్ళు, భయంకరమైన తుఫాన్లు ఇవన్నీ వస్తాయండి. ఇవన్నీ దాన్ని అటు తిప్పి ఇటు కుదిపి చాలా భయంకరమైనటువంటి విధాలుగా చేసిన తర్వాత అవన్నిటికి తట్టుకుని నిలబడి పడిపోకుండా ఉంటే అప్పుడు మాత్రం అది ఫలాలు ఫలింతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ముందు ఫలాలు ఫలించేలా రాదండి ఏ చెట్టు కూడా. ముందేంటి అది బలపడేలాగా ఉంటుంది అనమాట. ఏ చెట్టుకైనా ముందు గాలి, వానలు, తుఫాన్లు, ఈగలు, మరి సూక్ష్మక్రిములు ఇవన్నీ వచ్చి ఏం చేస్తాయంటే చెట్టుని నాశనం చేయడానికి వస్తాయన్నమాట. ఇది ఫలించాలంటే సూక్ష్మక్రిముల నుంచి తట్టుకోవాలి, గాలి నుంచి తట్టుకోవాలి, ఎండ నుంచి తట్టుకోవాలి, వర్షం నుంచి తట్టుకోవాలి, భూమిలో జరిగేటువంటి పరిస్థితులను బట్టి అన్నిటిని తట్టుకుని నిలబడి అది ఫలించిందంటే ఎంత అద్భుతమైనటువంటి విషయం ప్రియులారా. కాబట్టి ఈరోజు మన జీవితం ఫలవంతంగా ఉండాలంటే ఎలా వస్తుందని ఫలం? ఒక చెట్టు నాటిన ఫలం వచ్చేస్తుందా మనకి? పురుగులు పట్టేస్తుంటుంటాయి, చాలా ఇబ్బందులు పడుతుంటుంది చెట్టు. అవన్నిటిని తట్టుకుని నిలిచిన తర్వాత అతడు శోధనకు నిలిచినవాడై అని ఉంటుంది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీడి విషయమై దేవుడు ఎవరిని కూడా శోధించనేరడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు శ్రమలు, ఇబ్బందులు, బాధలు ఎందుకు వస్తున్నాయండి? నేను ఎంతగా దేవుళ్ళు ఇలాగ ఉంటానని ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నానే. ఎందుకు నన్ను సాతాను గడు ఎట్లా శోధిస్తూ ఉన్నాడు? కరెక్టే, సాతానే శోధిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే
ఎందుకు సాతాను శోధిస్తున్నాడని కదా, ఆ సాతాను శోధించేటువంటి శోధనకు మన పరిష్కారం ఏంటి, మనలోంచి వచ్చేటువంటి పరిష్కార మార్గం ఏంటి అనేటువంటి దేవుడు వెతుకుతూ ఉన్నాడు. హౌ యు ఆర్ రెస్పాండ్, నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు ఆ సమస్యలోనని చెప్పి. అందుకని ఆయన ఒక శరీరధారిగా ఈ 40 రోజులు ఉపవాసం ఉన్నటువంటి తర్వాత ఇది సిచ్యువేషన్ కళ్ళకు కట్టినట్టు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడి చేత రాయించాడు. ఎందుకంటే ప్రియులారా, మీరు నిజాయితీగా ఉన్నారా, అయినా శోధనలు వస్తాయి. మీరు దేవుని సన్నిధిలో బలపడుతూ ఉన్నారా, అయినా శోధనలు వస్తాయి. దేవుని సన్నిధిలో ఉపవాసాలు ఉంటూ ఉన్నారా, అయినా శోధనలు వస్తుంటుంటాయి. దేవునికి సమీపస్తులుగా ఉన్నారా, అయినా శోధనలు వస్తాయి. మీకు వాక్యం ఎంత తెలుసా, అయినా శోధనలు వస్తాయి. మీరు అంత నీతిగా ఉన్నారా, అయినా శోధనలు వస్తాయి. హల్లెలూయా. ఆ శోధనలు వచ్చినప్పుడు జయించేటువంటి శక్తిని నేను ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. శోధనలు వచ్చినప్పుడు మనం ఏం చెప్పాలంటే దేవునికి స్తోత్రం చెప్పాలన్నమాట. సాతాను కూడా మన దగ్గర వచ్చి నుంచినప్పుడు ఏం చెప్పాలంట, దేవునికి స్తోత్రం చెప్పాలంట. ఎందుకని, నువ్వు వచ్చినా కూడా నేను దేవుని స్తుతిస్తాను, శోధన వచ్చినా కూడా నేను దేవుని స్తుతిస్తాను. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు దేవునికి అని దేవుని వాక్యం ఎఫ్ఎస్సి మరి 1 తెస్సలోనికై 5:18 సెలవిస్తూ ఉంది. కాబట్టి సాతాను గడు మనకి కీడు తీసుకొచ్చినా కూడా మన ఉద్యోగం పోయినా దేవునికి స్తోత్రం అనాలి. పిచ్చోళ్ళలాగా కనిపిస్తాం అంత దృష్టం మనం. యోబు గారు అన్నారు కదా, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకో నేను అన్నాడు అంతే. అంతేగాని ఏంటి దేవా ఎట్లా చేస్తామని కోచింగ్ చేశాడు ఆయన. వాళ్ళు దేవుణ్ణి అడిగాడా పోనీ. కాబట్టి ఈ రోజున మనకి ఎన్ని ప్రశ్నలు ఎదురవుతుంటుంటాయి. జీవితంలో చిన్న సమస్య ఎదురైనా, చిన్న ఇబ్బంది ఎదురైనా, మనం అనుకున్నట్టు జరగకపోయినా, ఒకవేళ ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా వెంటనే ప్రశ్నిస్తూ ఉంటుంటాం. మరి దేవుడు ఎక్కడ ప్రశ్న చేయట్లేదు. ఏంటి ఇంత ఉపవాసం ఉంటే సాతాను ప్రత్యక్షమయ్యాడు ఏంటి నాకు సరే ఓ శోధన చేయించినట్టు ఇంకో శోధన ఏంటిది, ఒకదాని తర్వాత ఏంటి ఈ శోధనలు ఏంటి అని అనలేదే దేవుడు. హల్లెలూయా. మనకు అనిపించదు కదా, అయ్యో నిన్నేనండి నా సమస్య నుంచి నేను బయటపడ్డాను, మళ్ళీ ఈరోజు ఈ శోధన ఏంటండి, సరే అని ఇది బయటపడ్డాను, మళ్ళీ ఇంకోటి. కానీ యేసుప్రభువు వారికి వెంటనే అన్నమాట సాతాను కూడా వదలతలేదు. ఓహో శరీరాశలో లొంగలేదు కదా, సరే జీవపడమ్మని చూపిందాం, సరే నేత్రాశని చూపిందాం, ఏదో విధంగా పడగొట్టాలి, లొంగ తీసుకోవాలి, నా వశం చేసుకోవాలి అనేటువంటి దాంట్లో నాకు మొక్కించుకోవాలని సాతాను కూడా చూస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి, దేవుని వాక్యం వినిచ్చినటువంటి మీరు ఈ రోజున పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఎంతగా ఉపవాసం ఉన్నాను, నేనెంత అనుకుంటాం తప్ప నాలో ఉన్న దేవుని వాక్యం ఎంత, నాలో ఉన్నటువంటి జీవం ఎంత, ఆ జీవజల నది ఎంత ప్రవహిస్తూ ఉంది, అది ఎంత దూరం పారుచూ ఉన్నది, ఎన్ని మొక్కలకి జీవాన్ని ఇస్తూ ఉంది, ఎన్ని ఆత్మలను రక్షిస్తూ ఉంది, ఎన్ని జీవాలకి జీవదాయకంగా ఉంది అని మనం ఇప్పుడు ఆలోచించేయం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను జీవమును నిత్య జీవనం ఇవ్వడానికే వచ్చానని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి మన ద్వారా ఎంతమంది జీవింపజేయబడ్డారు, మన ద్వారా ఎంతమంది బలపడ్డారు, మనం ఎంతమందిని ఎంకరేజ్ చేసాం, మనం ఎంతమందిని దేవునిలో బలపరిచాం, వీళ్ళందరూ కూడా కిరీటాల్లో నిలబడతారు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, ఎవరు దేవుని వైపు అనేకులు నడుపుతారో వారి ఆయన నక్షత్రాల వల్ల మన దేవుని సన్నిధిలో ప్రకాశించాలంటే ఖచ్చితంగా మనం దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ మరి బలపరుస్తూ ఉండాలన్నమాట. ఎంకరేజ్ చేయాలి ఎప్పుడు కూడా. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఏం చేసినా కూడా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని దేవుని వైపు నడిపించాలన్నమాట. అప్పుడు మాత్రమే మనం దేవుని సన్నిధిలో నిలబడగలుగుతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున మన ద్వారా ఒక్కరైనా దేవుని వైపు నడిపించబడ్డారా, మన ద్వారా ఒక్కరైనా కూడా దేవునిలో బలపడ్డారా, మన ద్వారా ఒక్కరైనా దేవుణ్ణి సొంత రక్షణగా స్వీకరించారా, స్వీకరించిన తర్వాత ఆత్మలో బలపడుతున్నారా? ఆలోచన చేయండి. శోధనని జయించాడు, సాతానుగాడు వెళ్ళిపోయాడు, దేవుడి దూతలు వచ్చారు, మరి ఆయనకు పరిచర్య చేశారు, మంచిదే. కాబట్టి మనకి ఉన్నటువంటి శ్రమ శాశ్వత కాలం ఉండదు, మనకున్న ఆర్థిక సమస్యలు శాశ్వత కాలం ఉండవు. నా చిన్నతనంలో నేను భయంకరమైన ఆర్థిక సమస్యలు గుండా వెళ్ళాను. నా జీవితంలో ఒక్క పూట భోజనం చేసిన రోజులే ఉన్నాయి. అసలు అన్నం మాత్రమే వండుకుంటే కూరలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి మాకు. బావిలోకి వెళ్ళి వాటర్ తెచ్చుకుని ఆ వాటర్ అన్నంలో కలిపి గెంజి కూడా లేవు అనమాట కనీసం. అటువంటి వాటర్ వేసుకు తిన్న రోజులు ఉన్నాయి. అక్కడే ఉన్నామా, అక్కడే ఉంటే దేవుని ఆశీర్వాదం మనం ఎలా చూసినట్లు, అక్కడే ఉంటే దేవుని జీవజల నదులు మన హృదయంలో ఎలా ప్రవహిస్తున్నట్టు. ప్రియులారా, అక్కడ ఎందుకు పెట్టాడంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ నీకు అర్థం అవ్వాలని చెప్పి దేవుడు ఆ పరిస్థితులను నడిపించాడు. యేసేపుని గోతులోనే ఉంచేస్తే దేవుని గొప్పతనమే ఉంటుంది, యేసేపుని జైల్లోనే ఉంచేస్తే దేవుని గొప్పతనమే ఉంటుంది. కానీ మరి ఎందుకు గోతులో పెట్టాడు, ఎందుకు జైల్లో పెట్టాడంటే ప్రతి పరిస్థితి కూడా నడిపిస్తాడు దేవుడు, ఒక ట్రైనింగ్ ఇస్తాడు. పోలీసులకి చూడండి ఏం చేస్తారంటే ఒకసారి హై జంప్ అంటారు, ఒకసారి లాంగ్ జంప్ అంటారు, ఒకసారి చిన్న భూమి మీద పాకమంటారు, ఎగరమంటారు, గంతం, ఇట్లాగా ఈ డిఫరెంట్లు అన్నీ. ఎందుకంటే రేపన్న రోజున దొంగ ఏ విధంగా దాడి చేసినా వీళ్ళ మీద తట్టుకునేలాగా, వీళ్ళ ప్రతి సమస్యకు నిలబడేలాగా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారనమాట. హల్లెలూయా.
కాబట్టి ఈరోజు వాక్యం వినిసిన ప్రియమైనటువంటి సహోదరి, ఎందుకు ఈ శోధనలో దేవాది దేవుడికి ఎందుకు ఫైనల్గా ఇటువంటి ఈ శరీరానికి సంబంధించినటువంటివి, ఈ నేత్రానికి సంబంధించినటువంటి ఈ జీవపు డంబాన్ని ఇటువంటి శోధనలు ఎందుకు వచ్చాయి అని మనం ప్రశ్నిస్తూ ఉంటుంటాం కదా. మంచిదే. మరి అటువంటి శోధనలు వచ్చినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతూ ఉన్నాం? యేసుక్రీస్తు ప్రభువుని ఆదర్శంగా తీసుకోగలుగుతున్నామా? యేసుక్రీస్తు ప్రభు వారి గురించి గొప్పగా చెప్తాం మనం, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి వల్ల మనం ఆ సిచ్యువేషన్లో ప్రవర్తించగలుగుతా ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వ్యభిచారం పట్టబడిన స్త్రీని వస్తే అందరూ కూడా మరి ఆమెని చంపాలి, కొట్టాలి అని చూశారు. అర్హత ఉన్నటువంటి వ్యక్తి ఏమో కాముగా కూర్చున్నాడు, అర్హత లేనటువంటి వాళ్ళు ఏమో రాళ్ళు పట్టు కూర్చున్నారు. చూడండి ప్రియులారా, ఆలోచించేయండి. మనం ఈ లోకంలో సమస్య వచ్చినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే రాళ్ళు వేయాలనుకున్నారో వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి రాళ్ళన్నీ బయటపడ్డాయి, పాపపు రాళ్ళన్నీ. చేతిలోనే రాడు ఉంది అనుకుంటున్నారా? మీ గుండెలో బండరాడు ఉందో చూసుకోండి అని చెప్పాడు అనమాట దేవుడు. రాడు వేసే ముందు మీ హృదయంలో, అదే మీ కంట్లో ఉన్న నలుసుని, ఎదుటివారి కంట్లో నలుసుని చూసే ముందు మీ కంట్లో ఉన్న దూలాన్ని చూసుకోండి అని చెప్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవాది దేవుడు ఆ రోజున అమ్మ అని పిలిచాడు ఆవిడ్ని. మనం ఆ సిచ్యువేషన్ ఉంటే మనం ఏం చేస్తాం? ఎందుకు ఇట్లా చేశారు, అట్లా చేశారు, ఏంటిది అదేంటి అని చెప్పి మనం అంటుంటాం. దేవుడు క్షమించాడు పిల్లలు ఈ లోకంలో ఎవరినైనా సరే. ఎటువంటి శ్రమల్లో నుంచి అయినా దేవుడు లేవనైతే, ఎటువంటి ఘోర పాపనైనా దేవుడికి క్షమిస్తాడు, ఎటువంటి సిచ్యువేషన్లో అయినా క్షమిస్తాడు. శోధన సహించినటువంటి దేవుడు, శ్రమను క్షమించగలిగినటువంటి దేవుడు, మన సమస్యను క్షమించగలిగినటువంటి దేవుడు, మన యొక్క స్థితిని క్షమించగలిగినటువంటి దేవుడు మన దేవుడు అనమాట. ప్రేమమయుడు ఆయన. కాబట్టి ఈ వాక్యం ఇచ్చిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు నిన్ను నన్ను కూడా క్షమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం జీవిస్తూ ఉన్నాం. లేకపోతే మనం చేసినటువంటి కార్యాలను బట్టి మన జీవితంలో ఎప్పుడూ హతమైపోవాలి. కానీ దేవుని మహాకృపను బట్టి ఈరోజున సజీవ లెక్కలో ఉన్నాం. ఎన్ని భయంకరమైన యాక్సిడెంట్లు జరిగినాయి, ఎన్ని భయంకరమైన ఉగ్రతలు వచ్చినాయి, ఎన్ని భయంకరమైనటువంటి రోగ సమస్యలు వచ్చినా కూడా ఈరోజున సజీవంగా ఉన్నామంటే దేవుని ప్రణాళిక చెప్పిన మనం ఇంకా దేవుని పని చేయవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఈ రోజున శ్రమలు వస్తాయి, శోధనకు నిలిచిన వాడై అతనికి ఇవ్వబడినటువంటి జీవకిరీటం పొందుకుంటాడు అంటుంది. శోధనకు నిలవలేనట్లయితే జీవకిరీటాన్ని పొందుకోలేము మనం ఎప్పుడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ 3 శోధనలు ఎదుర్కొన్నారు. అద్భుతంగా సాతాను గడి వెళ్ళిపోయాడు. దేవుని దూతలు వచ్చి పరిచర్య చేశారు. ఈరోజు మీ జీవితంలో ఆశీర్వాదం కావాలా, విడుదల కావాలా, ప్రతి సమస్యపై మీరు విజయం పొందుకోవాలంటే వాక్యాన్ని నేర్చుకోండి. శ్రమల్లో ఉన్నారా, ఒంటరిగా ఉన్నారు, నన్ను ఎవరు పట్టించుకోరండి, నేను ఒంటరిని అన్నారా, 91 కీర్తన 15 చదువుకోండి. శ్రమలో నేను నీకు తోడైనాను రా చిటి తల్లి చిట్టోడా అని చెప్తాడు దేవుడు. నా బిడ్డ నువ్వు భయపడక, నేను తోడుకున్నాను కదా, ఉంటే ఏం చేస్తావు దేవా, నేను విడిపించి నేను గొప్ప చేస్తాను. వావ్, ఇంకేం కావాలి? మనకు కావాల్సింది ఏంటి? శ్రమలో బాధపడుతున్నాం, ఆ శ్రమలో ఎవరైనా మనకు తోడుంటే బాగుండు, కొంచెం మనకి ఎవరన్నా పలకరించేవాళ్ళు ఉంటే బాగుండు అనుకుంటున్నారా? అయితే దేవుడు అన్నాడు, దేవుడు శ్రమల్లో తోడుకున్నాడు, మిమ్మల్ని నడిపిస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు, మిమ్మల్ని గొప్ప చేస్తాడంట. అటువంటి దేవుడిని కలిగినటువంటి మనం ఈ రోజున దేవుని స్తుతిద్దాం, దేవుని మహింపరుద్దాం. ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆదరించి బలపరిచిన గాక. ఆమేన్. స్తోత్రం దేవా. మరి ఈ లోకంలో దేవాది దేవుడు నీవే, సర్వోన్నతుడు అయినటువంటి దేవుని కుమారుడు అయిన నీవేనా ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మరి సాతానుడు శోధించడానికి నిన్ను నీవు అప్పగించుకున్నావు తండ్రి. మరి ఈ రోజున మా ప్రభు శ్రమ అంటే మేము భయపడతాం, శ్రమలకు మమ్మల్ని అప్పగించుకోమన్నా తండ్రి, శ్రమలకు మమ్మల్ని మేము సబ్మిట్ చేసుకోం. ఎందుకంటే మాకు భయం, మేము ఓడిపోతామని, ఆ శ్రమల నుంచి మేము బయటకు రాలేమని. కన్నప్పుడు నువ్వు నెగ్గావునా తండ్రి, నీలో వాక్యం ఉంది కాబట్టి వాక్యం ద్వారా ప్రతి సమస్యని మేము నెగ్గుకుని బయటకు వస్తామని ప్రతి వారు తెలుసుకుని ఈరోజు శ్రమలు వస్తున్నాయంటే సంతోషించాలి నా ప్రభా. మరి ప్రతి వారి జీవితంలో ఉన్న మానసిక ఒత్తులు, శ్రమలు అన్నిటి నుంచి వాటిని జయించడానికి కావాల్సిన వాక్యానుసారమైనటువంటి జీవితం దయచేయండి. ఆ వాక్యాన్ని హృదయం అనే పలక మీద రాసుకుని ఏ సమయంలో ఏ వాక్యం గుర్తు తెచ్చుకోవాలటువంటి జ్ఞానం దయచేయమని ప్రతి వారికి నువ్వు అటువంటి కృప చూపించినందుకు నీకు వందనం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.